ఇంతకు ముందు మీరు చేసిన కూడా ఎక్కువగా బబ్లీగా ఉండే క్యారెక్టర్స్. ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం ప్లే చేయడం, ఇంత ఎమోషనల్. సో మరి ఎలా అనిపించింది ఆ ట్రాన్స్ఫర్మేషన్? ఏమన్నా మీకు కష్టం అనిపించిందా? No, to be very honest, it's the same thing. Like being a bubbly girl, being a being a simple girl, being an emotional person, they all require like and anni ee shades ki సేమ్ ఎఫర్ట్ నేను పుట్ చేసేస్తా. బబ్లీ అంటే నేను లైట్ గా తీసుకోలేదు, ఇమోషనల్ సీన్ అంటే నేను హెవీ పర్ఫార్మెన్స్ అని అలా లేదు. లైక్ ఎవ్రీ సీన్ కి నేను నా 100% ఇచ్చేస్తా, అలా ఉంది. బట్ ఇమోషనల్ డ్రామా కోసం నేను ఏదైనా స్పెషల్ ప్రిపరేషన్ చేయలేదు. డైరెక్టర్ చెప్తే నేను అదే చేశాను. ఓన్లీ సైన్ లాంగ్వేజ్ అండ్ బాడీ లాంగ్వేజ్, లైక్ మ్యూట్ పర్సన్ బాడీ లాంగ్వేజ్ కోసం నేను కష్టపడాను. వేరే సినిమాలో ఎలా చేస్తారో అదే చేశాను. నేను ఎందుకు అడిగానంటే ఈ క్వశ్చన్, యాక్చువల్లీ బబ్లీ గర్ల్ అంటే మీరు రియల్ లైఫ్ లో ఉన్న... No, honestly I'm not that bubbly in real life, or at least post covid I'm not that bubbly anymore. Okay, మరి రియల్ లైఫ్ లో హెబా ఏంటి? డిపెండ్స్ యాక్చువల్లీ. నాకు వేరే వేరే పర్సనాలిటీస్ ఉన్నాయి. సమ్ టైమ్స్ నేను బబ్లీ, సమ్ టైమ్స్ నేను సీరియస్, సమ్ టైమ్స్ నేను మాట్లాడలేను, సమ్ టైమ్స్ నేను చాలా మాట్లాడుతున్నా. ఓకే, ఐ థింక్ పోస్ట్ కోవిడ్ నేను బాగా మూడీ అయ్యారు. ఓకే, ఇప్పుడు అట్ ప్రెసెంట్ ఏంటి? ఇప్పుడు నాతో మాట్లాడుతున్న హెబ్బా ఏంటి? మీతో మాట్లాడుతున్న ప్రమోషన్ ఉన్నాయి, నేను బాగా మాట్లాడాలి, మూవీ ప్రమోట్ చేసి ఇంటికి వెళ్ళాలి అదే ఫీల్ అవుతుంది. సో కాబట్టి అంటే ఇప్పుడైతే ప్రమోట్ లైక్ వర్క్ మోడ్. అయితే యాక్చువల్గా మీ హెబా పటేల్ అనగానే ఇంకో పేరు కూడా మాకు గుర్తొస్తూ ఉంటది ఎక్కువగా, రాజ్ తరుణ్. ఎందుకంటే మీరు చేసిన సినిమాల్లో సగం సినిమాలు ఆయనతోనే చేశారు కాబట్టి మళ్ళీ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? మంచి వస్తే 1 year తర్వాత ఆలోచిస్తా. ఇప్పుడు 1 year వరకు బ్లాక్. అరే చాలా, నేను కూడా బోర్ అయ్యారు, తనకు కూడా బోర్ అయ్యారు, ఆడియన్స్ కూడా బోర్ అయింది. చాలా మంది లైక్ దేర్ ఇస్ నథింగ్ టు గెయిన్ ఫర్ ఎనీవన్. సో లైక్ పీపుల్ షుడ్ లుక్ ఫార్వర్డ్ టు సీయింగ్ అస్ అగైన్. అంతా బ్యాక్ టు బ్యాక్ చేస్తే ఆడియన్స్ కి కూడా ఇంట్రెస్ట్ పోతుంది. అదే